ఎర్లీ స్టేజెస్లో జర్నలిజంలో ఉన్నప్పుడు ఆ నక్సల్ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు, పనిచేసిందంతా ఆ ఏరియాలోనే. నేను పనిచేసిన దాదాపు 15 ఏళ్ళు నక్సలైట్ల ప్రాంతాల్లోనే చేశాను. కోవర్ట్లు ఉండేవాళ్ళు. నక్సలైట్లోకి పోలీసుల తరఫున కొంతమంది వెళ్ళి నక్సల్ దళాల్లో పనిచేస్తూ అవకాశం దొరికినప్పుడు ఆ దళాలని చంపేయడము, లేకపోతే వాళ్ళు వండుకున్న వంటల్లో విషం కలిపేస్తే అవి తిని చచ్చిపోయిన వాళ్ళు, తాగే నీటిలో విషం కలిపితే వాళ్ళు తాగి చనిపోయిన వాళ్ళు, ఇలాంటివి చాలా చూసాం. ఇది ఒక రకమైన కోవర్ట్ ఆపరేషన్స్. ఇది పోలీసులు చేయించేవాళ్ళు. ఎన్నో కవర్ చేసాం. తర్వాత మళ్ళీ కార్పొరేట్ సెక్టర్లో కూడా ఉంటాయి ఇట్లా. ఒక కంపెనీలోకి ఇంకొక కంపెనీ మనుషులు ఎంటర్ అయ్యి అక్కడ ఎలా చేస్తున్నారు, ఏంటి, దాన్ని ఎలాగా దెబ్బ కొట్టాలి, ఆ ఫార్ములాస్ అన్ని బయటికి లీక్ చేయాలి, ఇలాంటి కార్పొరేట్లో ఉంటాయి. పెద్ద పెద్ద వీటిల్లో మిలిటరీ ఆపరేషన్స్ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇవాళ కూడా సిఆర్పిఎఫ్ జవాన్ ఒక అతన్ని మన వాళ్ళు అరెస్ట్ చేశారు. అతను పాకిస్తాన్కి మన రహస్యాలు చేరవేస్తున్నాడని. అదొక రకమైన అవి హనీ ట్రాప్స్. లేడీస్ అంటే ఆడవాళ్ళు ఉన్నతాధికారులని లేకపోతే కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళని మాయ చేసి వలలో వేసుకుని వాళ్ళ ద్వారా కొన్ని రహస్యాలు లాగి ఇతర దేశాలకి లేకపోతే వేరే వాళ్ళకి వాటిని అందించడం, ఇట్లాంటి చాలామంది దొరికిపోయారు, బుక్ అయిపోయారు. ఇటువంటివి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక రాజకీయ పార్టీలో ఇంకొక రాజకీయ పార్టీ కోవర్ట్స్ ఉన్నారు అనేది ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది, ఆందోళన కలిగించే అంశం కూడా. ఆందోళన ఎందుకు అని అంటే, ఒక పార్టీలోకి ఇంకొక పార్టీ పంపితే అది ఆ రెండు పార్టీకి సంబంధించిందే కావచ్చు, కానీ డెమోక్రసీలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం అనేది ఆందోళన. భారతదేశ ప్రజాస్వామ్య భారతంలో ఉండాల్సిన వ్యవస్థ అయితే కాదు. మరి ఎందుకు వస్తోంది ప్రస్తావన? తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్స్ ఉన్నారు అనేది ఒక సంచలనాత్మకమైన అంశం. ఇది ఎవరో అన్నారు, ఏదో ఒక ప్రచారంలాగా ఒక పుకారులాగా వచ్చింది అనుకోవడానికి లేదు. ఇది స్వయంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఇవాళ మళ్ళీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన, 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉంటున్న, 4వ దఫా ముఖ్యమంత్రి అయిన, దేశంలోనే ఎక్కువ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న చాణక్యుడిగా చెప్పబడే చంద్రబాబు నాయుడు ఇవాళ చేసిన స్టేట్మెంట్ ఇది. కోవర్ట్ ఆపరేషన్లను వదిలే ప్రసక్తే లేదు అని ఆయన దాన్ని చాలా చాలా ఖచ్చితంగా చెప్పాడు. చెప్పడం కూడా ఎలా చెప్పాడంటే, వాళ్ళ మనుషుల్ని మన పార్టీలోకి పంపించి మన పార్టీలో చేరేలాగా చేసి మన వాళ్ళనే చంపే పరిస్థితికి వచ్చింది కోవర్ట్ అనే పదాలు వాడాడు, ఆయనే వాడాడు. ఈ కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను, నేను ఎవరిని నమ్మను అని కూడా అన్నాడు. వివేకానందరెడ్డి హత్య కేసు దగ్గర నుంచి తీసుకున్నాడు ఎగ్జాంపుల్స్. తీసుకుని మొన్న ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడి హత్య వరకు ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చాడు. తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ వాళ్ళు ఎలా వస్తున్నారు, ప్రభుత్వం మారిన తర్వాత వచ్చి మన పార్టీలో చేరి మన వాళ్ళనే ఎలాగ హింసిస్తున్నారు, మన వాళ్ళనే ఎలా దెబ్బ కొడుతున్నారు, మన పార్టీని ఎలా దెబ్బ కొడుతున్నారు, మన వాళ్ళని ఎలా చంపుతున్నారు అనేది ఆయన ఎత్తుకున్న పాయింట్. ఇది నిజమే అయితే అని నేను అనదలుచుకోలే, ఎందుకంటే ఆయనే చెప్పాడు కాబట్టి ఇక నిజమే అయితే అనే ప్రస్తావన లేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవర్ట్లు ఉన్నారనేది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధృవీకరించారు. ధృవీకరిస్తూ పార్టీ క్యాడర్స్ని, పార్టీ లీడర్స్ని అందరినీ హెచ్చరించారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరెవరు కోవర్ట్స్ వస్తారో తెలియదు, మీరు ఎవరిని పడితే ఆయన నమ్మొద్దు, నేనైతే నమ్మను, ఇక నుంచి నేను అలవాటు చేసుకున్నాను ఎవరిని నమ్మకపోవడం. సహజంగా ఆయన ఎవరిని అంత తేలిగా నమ్మడు. ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు ఆయన అంతటా ఆయనే, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు అని.
ఇది ఒక పార్ట్. ఈ వలస పక్షులు అని కూడా అన్నాడు. వలస పక్షుల రూపంలో మన పార్టీలోకి వచ్చి కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారు, వలస వచ్చి మన పార్టీలో చేరి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు అనేది ఆయన మాటల అంతరార్థం. ఆ పదాలే వాడాడు. నేను ఒక మాట ఒక అక్షరం కూడా నేను డీవియేట్ అయి మాట్లాడడంలా. ఇది ఒక పార్ట్ అయితే వలస పక్షులు ఎలా వస్తున్నారు పార్టీలోకి, ఎలా తీసుకుంటున్నారు? నాట్ ఓన్లీ తెలుగుదేశం, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి లీడర్లు వచ్చినా కూడా తీసుకునేది పార్టీ నాయకత్వం. దానికి కార్యకర్తలు ఏం చేస్తారు? కార్యకర్తలు వద్దంటే ఆగుతారు. ఇప్పుడు సపోజ్ ఫలానా నాయకుడిని తీసుకున్నారు, ఒక పార్టీ ఎక్స్ అనే పార్టీ వై అనే పార్టీ నుంచి ఒక నాయకుడిని తీసుకుంది. పార్టీ నాయకత్వం కదా ఎక్స్ పార్టీ నాయకత్వం అంగీకరించి వై పార్టీలోంచి ఒక నాయకుడిని తీసుకున్నారు. ఎక్స్ పార్టీలో కార్యకర్తలు గగ్గోలు పెడతారు, వద్దు వద్దు తీసుకోవద్దు, వాడు దొంగ, వాళ్ళ లంగా, వాడు అలాంటి ఇలాంటి అని చెప్పి అంటారు. మీరు వింటారా? వినరు. ఏ పార్టీ వినదు. ఏవో కారణాల వల్ల వాళ్ళని తీసుకుంటారు. ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు, మంత్రి పదవులు ఇస్తారు, ఎంపీలు చేస్తారు, కార్పొరేషన్ పదవులు ఇస్తారు, చాలా పదవులు ఇస్తారు. ఏ పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళు, లేదా పార్టీ జెండాలు మోసిన వాళ్ళు, సంవత్సరాల తరబడి దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు లేకనా, ఈ పదవులకి అర్హులు లేకనా ఈ వలసల్ని ప్రోత్సహించేది, వలస పక్షుల్ని తీసుకొచ్చేది? వాళ్ళే కోవట్లు అయితే కార్యకర్తలు ఏం చేస్తారు? కార్యకర్తల్ని మనం ఎంత హెచ్చరించినా, కార్యకర్తలకి ఎంత హితబోధ చేసినా కూడా దే కాంట్ డూ, వాళ్ళు ఏం చేయలేరు. సపోజ్ ఒక వ్యక్తిని తీసుకొచ్చి వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పెట్టి గెలిచారనుకోండి, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలు ఏం చేయాలి? ఇష్టం లేకపోయినా అతను చెప్పినట్టు వినాలి, భరించాలి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో వలస పక్షులు వచ్చి కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు అని అంటే దానికి బాధ్యులు ఎవరవుతారు? కార్యకర్తలు ఎలా అవుతారు? సో ఈ వలస పక్షుల విధానము, ఈ కోవర్ట్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు ఎందుకు దీని మీద ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు మాట్లాడారు అనేది ఒక అంశం అయితే, ఇంకొక ఆసక్తికరమైన అంశం జరిగింది ఇవాళ. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఏదో మీటింగ్ పెట్టుకున్నాడు. బాగానే పెట్టుకోవచ్చు, ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్న దాంట్లో ఆయన ఏమంటాడంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు బీకేశారని ఏదో లెక్క చెప్పాడు ఆయన. చెప్పిన దాంట్లో 3.5 లక్షల ఉద్యోగాలు బీకేశారంట ఈ ప్రభుత్వం వచ్చినాక. ఏది ఏడాది కాలంలో 3.5 లక్షల ఉద్యోగాలు పీకేస్తే తిరుగుబాటు రాదా రాష్ట్రంలో? అంటే స్పృహ ఉండే మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు రాజకీయ స్పృహ, పరిపాలనా స్పృహ, పరిపాలనా అనుభవం, ప్రజల మనస్తత్వం ఇవన్నీ తెలిసే మాట్లాడుతున్నారా? ఏడాది కాలంలో 3.5 లక్షల ఉద్యోగాలు పీకేస్తే అసలు రాష్ట్రంలో ఎంత తిరుగుబాటు వస్తుంది, ఎన్ని ఉద్యమాలు జరుగుతాయి? అసలు మీరు ఖాళీ ఉంటారా? మీరు ఈ పాటికి ఒక డప్పు వేసుకుని మీరు మీ కరపత్రం ఇవన్నీ తిరగవు. పైగా ఆయన చెప్పిన లెక్క ఏంటంటే, వచ్చి రాగానే 2.5 లక్షల మంది వాలంటీర్ల ఉద్యోగాలు పీకేశారంట. అసలు ప్రజలు పిచ్చోళ్ళు, మనం ఏం చెప్పినా నమ్మేస్తారు అని అనుకుంటారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? నాకు అర్థం కావట్లే. వాలంటీర్లు ఒకసారి మా జీతభత్యాలు పెంచండి, మాకు 5,000 సరిపోవడం లేదు, మాకు 10,000 చేయండి లేదా 15,000 చేయండి అని వాళ్ళు మీరు పెట్టిన వాలంటీర్లు మీ హయాంలోనే ఉద్యమం చేస్తే వాళ్ళ తరఫున కొంతమందిని పిలిపించి మీరు మాట్లాడి మీరు వాళ్ళకి చెప్పింది ఏంటి? పిచ్చోళ్ళారా, మీరు ఉద్యోగులు కాదు, వాలంటీర్లు అంటే సేవకులు, మీకు ఇచ్చేది జీతం కాదు, గౌరవ వేతనం, మీరు ఉద్యోగులు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని స్వయంగా మీ నోటితో మీరే చెప్పారు. ఆ మేరకు మీరే ఆర్డర్స్ ఇచ్చారు, వాళ్ళని నోరు మూయించి పంపారు వాళ్ళని. మీకు ఇచ్చేది ప్రభుత్వం జీతం కాదు బాబు, మీకు ఇచ్చేది గౌరవ వేతనం, పారితోషికం మాత్రమే. అది మీరు రోల్స్లో లేరు, ప్రభుత్వ ఉద్యోగాల పట్టికలో లేరు, రోల్స్ అంటారు కదా, రోల్స్లో లేరు, పేరోల్స్లో లేరు మీరు అని చెప్పి మీరే వాళ్ళని మొహం మీద చెప్పి పంపించేసి ఇవాళ కన్వీనియంట్గా ఆపర్చునిజం కన్వీనియంట్గా ఏం చెప్తున్నారు? 2.5 లక్షల మంది వాలంటీర్ల ఉద్యోగాలు బీకేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే. ఎంత అది అసలు నాలుక, దానికి నరం
కోర్స్ అది అంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలే. రెండోది ఇంకోటి చెప్పాడు ఆయన, అయ్యో చెత్త తీసే బళ్ళు ఉంటాయి, ఆ బళ్ళు నడుపుకునే వాళ్ళ ఉద్యోగాలు కూడా బీకేశారు. ఈ ఉద్యోగాలు ఎలా అవుతాయండి? వాళ్ళకి లోన్లో మీరు బళ్ళు ఇప్పించారు చెత్త తీయమని. ఎలా ఇప్పించారు? చెత్త మీద పన్నేసి. చెత్త మీద పన్నేమో ఇంటి వ్యక్తి కట్టాలి, ఎవరికైతే ఇల్లు ఉందో అతను కట్టాలి, ఆ గ్రామంలో వాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళు కట్టాలి. ఆ డబ్బులన్నీ ప్రభుత్వానికి వస్తాయి. వీళ్ళేమో బ్యాంక్ లోన్లో తీసుకుని ఆ వెహికల్ ఏదో కొనుక్కుని రోజు చెత్త సేకరించాలి. ఆ బండి నడిపినందుకు వాళ్ళకి ఏదో గౌరవ వేతనంలాగా వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల రోల్స్లో ఉన్నారా వాళ్ళు ఉద్యోగాలు బీకేశారు. అసలు పొంతన లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడేసి 3.5 లక్షల ఉద్యోగాలు పోయాయని ప్రభుత్వం మీద ఒక పెద్ద మండరాయి లాంటి నింద ఒకటి పాడేశాడు ఆయన. సో ఈ అంశాలు, ఒకటి తెలుగుదేశం పార్టీలో వలస పక్షుల్లాగా కొంతమంది వచ్చి కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు అనేది. రెండవది, ఈ వలస పక్షుల్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు, తీసుకుంటున్నది ఎవరు, వలసల్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు, కార్యకర్తలకు ఏమి సంబంధం. 2. మూడోది, ఉద్యోగాలు పీకేశారు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్. ఈ 3 అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు, ముందుగా ఆయనకి శుభాకాంక్షలు. సారీ నేను చెప్పాలి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలుగా ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ దిగ్విజయంగా ఎన్టీ రామారావు ఏ సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ సంకల్పానికి దూరం జరగకుండా అదే సిద్ధాంత బలంతో, అదే సంకల్పంతో, అదే కమిట్మెంట్తో పార్టీని నడిపిస్తూ తెలుగుదేశం పార్టీని ఒక పార్టీగా కాకుండా ఒక బలమైన శక్తిగా తయారు చేసి నడుపుతున్న చంద్రబాబు నాయుడు మరొకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సందర్భంగా ఆయనకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ చర్చను ప్రారంభిద్దాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ అధికార ప్రతినిధి, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గారు, అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు బోడు ప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మీరు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్తారా? శ్రీనివాస్ గారు, ఐ థింక్ ఇట్ ఈస్ సందర్భం. అభినందనలు. ఏది జాతీయ అధ్యక్షులుగా మరి ఎన్నికైన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మన తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన మరింతకాలం ఆ పార్టీని ఇదే విధంగా ముందుకు నడపాలని వాళ్ళ ప్రజల ఆకాంక్ష, ఆయన పైన పెట్టిన బాధ్యత. అటు పార్టీ బాధ్యత, ఇటు ప్రభుత్వ బాధ్యతలో సక్సెస్ కావాలని మనం కోరుకుందాం. రైట్. దీపక్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషం అండి. మళ్ళా ఏకగ్రీవంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవటం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారు చెప్పే ప్లానింగ్ ప్రకారము మంచి రోజులు కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు యావత్ రాష్ట్రానికి కూడా ఉంటది అని చెప్పి గట్టిగా నమ్ముతూ ఒక ఫాదర్ ఫిగర్ రకంగా ఏ విధంగా మంచి చేస్తూ ఒక తీసుకోబోతున్నారో చాలా సంతోషం. మరొకసారి కంగ్రాచులేషన్స్ టు అవర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు అన్న నమస్తే. మీకు పెద్ద అలుపెరగని ప్రజానాయకుడు, స్వర్ణాంధ్ర సాధకుడు నారా చంద్రబాబు నాయుడు గారి తిరిగి ఈరోజు ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షులుగా నియమించినందుకు కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి వారికి బలాన్ని చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు కోరుకున్నటువంటి సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి కూడా ఏబిఎన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. రైట్. ఇక మన సబ్జెక్ట్ లోకి వద్దాము. చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్ ఆపరేషన్స్, వలస పక్షులు వస్తున్నాయి, వచ్చి కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారు అనేది చాలా స్ట్రెస్ చేసి చెప్పారు. ఎంత స్ట్రెస్ చేసి చెప్పారంటే, బయట ఉంది కదా, ఒకసారి బయట ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. మనం విన్న తర్వాత డిబేట్ స్టార్ట్ చేస్తాను. కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యారాజకీయాలు చేస్తున్నారు.
మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా 2 పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రైట్. దీపక్ రెడ్డి గారు, ఏంటి ఇంత స్ట్రెస్ చేసి మాట్లాడారు అని అంటే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి కొన్ని అరాచక శక్తులు చొరబడ్డాయి. నిజానికి తెలుగుదేశం కార్యకర్తలు అంటే మేము చాలా సంవత్సరాలుగా మేము కూడా చూస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆ రకమైన మనస్తత్వము, హింసా మనస్తత్వము, హత్యలు ఇలాంటివి ఉండవు. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండవచ్చు, వాళ్ళని ఎప్పుడో ఎలిమినేట్ చేశారు ఫర్ రకరకాల రూపాల్లో. సో అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అలా అంటే ఎలా వచ్చినాయి అరాచక శక్తులు, ఎక్కడి నుంచి వచ్చినాయి? వెంకటేశ్వర గారు, దీనికి వచ్చే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి వస్తుందండి. మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లీడర్షిప్, ఇది గ్రామ స్థాయి నుంచి వాళ్ళ ఎక్స్ మంత్రులు దాకా అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నించినారు. సో ఆ పర్టికులర్ పాయింట్ లో మేము వాళ్ళకి స్వాగతం పలకలేదు. తర్వాత ఏం చేసినారు, ఎప్పుడు మేము ఇక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదో బీజేపీ పార్టీ దగ్గరికి పోయి అండ్ జనసేన పార్టీ దగ్గరికి పోయి తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని రమ్మంటున్నారు, మేము మీ దగ్గరికి రావాలనుకుంటున్నామని చెప్పి ఒక నాటకం ఆడినారు. ఇవన్నీ కూడా వాస్తవాలు మాకు తెలిసిన తర్వాత 3 పార్టీలు కూర్చొని మనం మాట్లాడుకుందే ఒక సీనియర్ లీడర్లను తీసుకోకూడదు అని చెప్పి ఆ డ్రామాకి ఒక ఫుల్ స్టాప్ పెడతాం జరిగింది. సో అదే విధంగా గ్రామ స్థాయిలో కూడా ఈ నాటకాలు కంటిన్యూ అవుతా వచ్చినాయి. సో పార్టీ సిద్ధాంతం ప్రకారం మనం ఏం చెప్పినామంటే, అక్కడ ఉండే నాయకులు వారు ఓకే అయిన తర్వాతనే తీసుకోవాలా అని చెప్పి పార్టీ రూల్ ప్రకారం మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడెక్కడ తీసుకుంటున్నారో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, గతంలో వాళ్ళు మా పార్టీ వాళ్ళే తప్పుదోవ బట్టి అక్కడికి పోయి ఈ రోజు మాకు తప్పు తెలుసుకున్నాము అని చెప్పి వచ్చే వాళ్ళు మనకు పనికొస్తారు, వాళ్ళు మంచి చేస్తారు అనుకునే వాళ్ళని కొందరిని వెల్కమ్ చేస్తా ఉన్నాం. కానీ 1, 2 కోవట్లు ఇక్కడ అక్కడ ఉండేది అది ప్రతి లైన్ లో ఉండే సహజమే. కానీ నేను ఈరోజు చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పకపోయినా మొన్న వీరయ్య చౌదరి గారి డెత్ ఇన్సిడెంట్ లోపల మా వైసీపీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీ నాయకుడికి దగ్గర ఉన్నట్టు బిహేవ్ చేసి, మా పార్టీలో ఉన్నట్టు చేసి, అక్కడ ఆ కుట్ర పక్కా దాన్ని ప్లాన్ చేసి అక్కడ చంపటం జరిగింది. సో అటువంటి వాటిల్లో కూడా నమ్మించి మోసం చేసే కుటల రాజకీయము వైసీపీ సంబంధించిన వాళ్ళది గనక దయచేసి బీ కాషియస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు డౌట్స్ ఏమైనా వస్తున్నాయి, ఇదేదో పార్టీ వీక్ అవుతా ఉంది, కోవర్ట్స్ ఉండారు అనే విధంగా కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. నేను ఈ రోజు చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీకి దాదాపు 40 years చరిత్ర ఉంది. ఇటువంటి చిన్నవి పెద్ద డిఫరెన్స్ కావు. అండ్ ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత సిస్టమ్స్ ఎంత పగడబందీగా ఉన్నాయి అంటే, ఎక్కడ ఏ చిన్నది జరిగిపోయినా గానీ పార్టీకి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తా ఉంది. సో ఇప్పుడు వీళ్ళల్లో ఎవడన్నా ఒకడు కోవర్ట్ గా మారినా గానీ ప్రతి స్టెప్ పార్టీ అబ్జర్వేషన్ లో ప్రతి లీడర్ది కూడా ఉంది. మంచి చేసిన వాళ్ళని ఎలివేట్ చేస్తారు, చెడు చేసిన వాళ్ళు, ఇట్లాంటి తప్పు స్టెప్స్ వేసిన వాళ్ళ మీద ఒక కన్ను ఉంటది. ఏ విధంగా చర్య తీసుకోవాలో తీసుకునే విధంగా ఈ రోజు పార్టీ మెకానిజం ఆ విధంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక జోనల్ కోఆర్డినేటర్ ని గనక, ఇంటర్నల్ పార్టీ స్ట్రక్చర్ ఏందో దాంతో పనిచేస్తున్నాను గనక ప్రతిదీ నోట్ అవుతా ఉంది. సో మా పార్టీ ఒక సిద్ధాంతాల్లో ఉండే పార్టీ, ఒక సిద్ధాంతాలు పునాది పైన పుట్టిన పార్టీ. ఇటువంటి చిన్న కుట్రలు ఇటువంటి ఏమి చేయలేవు అనే గట్టి నమ్మకంతో నేను ఉన్నాను. అయినా ఇటువంటి కుట్రలు మా వాళ్ళు కూడా ఎవరైనా అమాయకంగా నమ్మకూడదు అని చెప్పి చంద్రబాబు గారు ఈ రోజు కాషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మకూడదు అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఒక్క వీరయ్య చౌదరి, ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి హత్యను ఒక్కదాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద స్టేట్మెంట్, దాదాపు 3-4 నిమిషాలు దాని మీదనే మాట్లాడారు. సో అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడము, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా అలాంటివి చేస్తే ఖబర్దార్ సహించను నేను
నేను కూడా ఎవరిని నమ్మడం లేదు ఇప్పుడు, నమ్మలేకపోతున్నాను, ఇక నమ్మను, ఎవరిని నమ్మను, గుర్తుపెట్టుకోండి అని చాలా 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 స్ట్రెచ్ చేసి మాట్లాడారు. ఎందుకు ఈ కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి? భానుప్రకాష్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ని మనం రాజకీయాల్లో పార్టీలు మారడం తెలుసు, కానీ ఇలా మారతారని కొంత ఇది అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ చేరి అక్కడికి మొయ్యడము, లేకపోతే ఇక్కడే కొందరిని దెబ్బతీయడము, లేకపోతే చంపేయడము, దాడులు చేయడము ఇక్కడే ఉండి, అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, అదే కదా నేను చెప్తున్న మాటలు కాదు ఇవి. సో ఈ రకమైన ఒక పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారి మాటల ఆధారంగా మీకేం అర్థమవుతోంది? రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయి. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో ఏ విధంగా ఈ బస్సు ఈ గంటలకు వస్తుంది, రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ ఈ గంటలకు వస్తుంది అని చెప్పి టైం టేబుల్ మారిగా రాజకీయ నాయకులు కూడా ఏ రోజు ఏ టైం టేబుల్ ఉంటారో నిమిషానికి తమ ఊసరి వెళ్లి రాజకీయాలు చేస్తూ ఉండడం మంచిది కాదు. నమ్మిన పార్టీకి, నమ్మిన సిద్ధాంతానికి దయచేసి రాజకీయ నాయకులు మోసం చేయొద్దండి. ఒకవేళ మీరు మోసం చేయాలనుకుంటే దయచేసి రాజకీయాలు రావద్దండి. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే ఖచ్చితంగా వారికి ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఉంటుంది. ఉదయం ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వారు తెలుసుకొని మాట్లాడారు. కాబట్టి ఇది పార్టీలో చాలా ఆంతరంగిక విషయం. ఒక ముఖ్యమంత్రి హోదాలో వారు మాట్లాడారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక మంచి పని చేస్తా ఉంది, ప్రజల్లో ఒక మంచి పేరు వస్తా ఉంది అని చెప్పి భావన ప్రజల్లో ఉంది. దాన్ని ఎలాగైనా సరే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక శకుని రాజకీయాలు అంటారు. శకుని ఏ విధంగా రాజకీయ పన్నాగం పడతారో ఊహకు అందని విధంగా ఆ విధంగా రాజకీయంలో ఆరితేరిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా, స్ట్రైట్ 1-to-1 వచ్చి ఫేస్ చేస్తే మనం ఫేస్ చేయొచ్చు. ఇలా కుటీల రాజకీయాలు చేసే దాంట్లో ఆయన ఆరితేరినటువంటి వ్యక్తి. ఎందుకంటే 19 ఏళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అక్కడ కూర్చొని ఏం ప్లాన్ చేసుకున్నాడు, ఏం ఆత్మకథలు రాసుకున్నాడు, అవన్నీ ఈ రోజు ఆ ప్లానింగ్ లో ఇలాంటి పనికిరాని పనులు ఇలాంటి పనికిరాని పనులు రాజకీయాలు చేయకూడదు. అందుకనే మొదట్లో నేను నైతిక విలువలు పడిపోతున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలు. కానీ చంద్రబాబు నాయుడు గారికి దాదాపు సుదీర్ఘ అనుభవం ఉంది. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు వీటిలన్నింటినీ ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి, కార్యకర్తల అనుమానాలు అంటే ఏమి ఇది సంవత్సరం ఏడాది కాలం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అనుమానాల్ని తీర్చడానికి, నో డౌట్ కార్యకర్తల్ని అప్రమత్తం చేయడానికి ఇప్పుడు దీపక్ రెడ్డి గారు లాంటి జోనల్ ఇన్ఛార్జెస్నో లేకపోతే ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకుల్ని మరింత అప్రమత్తం చేయడానికి, మీ పరిధుల్లో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఇప్పుడు ఒక విజిలెంట్ గా ఉండాలి అని చెప్పడం కోసం ఆయన మాట మాట్లాడి ఉండవచ్చు. ఒక భరోసా కోసం మాట్లాడుంటారని అనుకుంటున్నా. భరోసా కోసము అన్నట్టు కంటే అంతే కదా, కార్యకర్తలు కాపాడుకోసిన కాదు సార్. ఆయన ఏమంటున్నారు, నేనే ఎవరిని నమ్మట్లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి, ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనే నేనే ఎవరిని నమ్మలేకపోతున్నాను, నమ్మట్లేదు, నమ్మను అని కూడా అన్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కోవర్ట్ ఆపరేషన్ ఆయనని బాగా కాన్సన్ట్రేట్ చేసే విధంగా తయారు చేసింది, ఆ రకంగా డైవర్ట్ చేసింది. ఒక్క నిమిషం భాను గారు, శ్రీనివాస్ గారు, మీకేమనిపించింది ఇది కోవర్ట్ ఆపరేషన్, జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ కానీ, దీని మీద చంద్రబాబు నాయుడు రియాక్షన్ కానీ? అంటే ఒకవైపు ఆయన అభినందనలు తీసుకునే సమయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేయాలి. అవును, ఆయన ఏంటి పార్టీ అధినేతే కాదు, ముఖ్యమంత్రి కూడా. అంటే ఎంత సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఆయనకి లేకపోతే ఇవాళ ఈ విధమైన అప్రమత్తత ఏది? మనం అనంతపురం మినీ మహానాడులో మీకు ఒకటి గుర్తు చేస్తాను. పయ్యావుల కేసు మాట్లాడుతూ ఏమన్నారంటే అతను కూడా ఇదే విధమైనటువంటి అప్రమత్తత కావాలని అన్నారు. జస్ట్ 4 days ఏది పొలిటికల్ సన్ఫ్లవర్స్, రాజకీయ పొద్దుతిరుగుడు పూలు ఏంటి, వీళ్ళు దున్నేటప్పుడు దూరంగా ఉన్నారు, కోసేటప్పుడు దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఇవాళ రాజకీయం వచ్చేవాడిని కాదనలేం, ఎందుకంటే రాజకీయంలో అందరూ ఓట్లు కావాలి. కాకపోతే వీళ్ళేంటిది కోవర్ట్ ఆపరేషన్. మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, ఏది మావోయిస్టుల్లో మనం చూసాం. మావోయిస్టుల్లో పోలీస్ కోవర్ట్లు ఉంటారు, లేదు పోలీసుల్లో మావోయిస్టులో కోవర్ట్లు ఉంటారు. ఇప్పుడు డబ్బు అక్కడ అంతా కూడా. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆపరేషన్ కోవర్ట్.
వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గతంలో మనం చూసాం ఆపరేషన్ ఆకర్షణ రాశారు. అవును అవును, ఏది ఆ న్యూక్లియర్ డీల్ అప్పుడు అది చేశాడు. టిఆర్ఎస్ వాళ్ళని కొంతమందిని లాగి 12 మందిని వీళ్ళని కూడా టీడీపీ వాళ్ళని కూడా కొడాలి నాని, రోజా, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అవును. ఆపరేషన్ ఆకర్ష్ 1 అనేవాళ్ళం, ఆపరేషన్ ఆకర్ష్ 2 అనేవాళ్ళం. ఇప్పుడు ఆపరేషన్ కోవర్ట్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో తన మనుషుల్ని ప్రవేశపెట్టి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడుతూ మీరన్న ఆ 3 అంశాలు వివేకానంద రెడ్డి హత్యతో బిగించేశారు. అవును, దాన్ని తెలుగుదేశం పైకి ఆపాదించటం, ఆయన పైకే నేను కూడా నమ్మాను, గుండెపోటు అంటే నేను కూడా నమ్మాను, ఎలక్షన్లలో నేను బిజీగా ఉన్నాను, నన్నే వాళ్ళు నమ్మించారు, తర్వాత నాకే కత్తిచ్చి నన్నే ఫోటో కత్తి పెట్టి అంటే వైసీపీ వాళ్ళే వివేకానంద రెడ్డిని హత్య చేసి అది తెలుగుదేశం పైకి తొయ్యటం అనేది అప్పట్లో. ఇప్పుడేంటి, తెలుగుదేశంలోనే తన కోవట్లను ప్రవేశపెట్టి తెలుగుదేశంలో ఇవాళ ఎలిమినేషన్, టార్గెట్ ని నిర్ణయించుకోవటం, టార్గెట్ ని ఎలిమినేట్ చేయటం. మనకి మామూలుగా ఆయన ఏదో పబ్జీ గేమ్స్ ఆడతారని మనం ఏదో చూస్తుంటాం మీడియాలో కథనాలు, అంటే ఎలిమినేషన్ గేమ్ అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఆడుతుంటారు ఎలిమినేషన్ గేమ్స్, ఏంటి బఫెలో హంట్ అని, లేకపోతే ఉల్ఫ్ హంట్ అని. ఇవాళ టీడీపీ హంట్ అనే ఎలిమినేషన్ గేమ్ ప్రారంభించారా? ఇప్పుడు వీరయ్య చౌదరి కదా, అంతే మీరు అన్నది కరెక్టే. వీరయ్య చౌదరి ఇప్పుడు అక్కడ సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రకాశం జిల్లా మాజీ ఎంపీపీ, అక్కడ జిల్లా పార్టీలో అతను వెన్నెముకగా మారాడు. అతన్ని టార్గెట్ గా పెట్టుకుని అతను ఎలిమినేట్ చేయడం కోసం ముందే ఆ గ్రామంలో వీళ్ళ వర్గాన్ని పార్టీలో చేర్చడం, ఒక 9 మంది నిందితులను ఎవరిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ ఇచ్చిన సమాచారం ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఇంకెన్నున్నాయో అలాంటివి, దాని ఆధారంగా ఇప్పుడు ఆయన మరి అప్రమత్తం చేయడం అంటే ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. తెలుగుదేశం పార్టీలో అనేక ప్రమాదాలు, మనం ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే పార్టీని చీల్చడం, అదేంటది చీలిక ముప్పు, లేకపోతే రాజశేఖర రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ముప్పు, ఇప్పుడు ఈ ఆపరేషన్ కోవర్ట్ ప్రమాదమా? ఒక్క సంతనూతలపాడు వీరయ్య చౌదరి కాదు, ఆ గుళ్లపాడు అది కూడా చెప్పారు. జంట హత్యలు మాచర్ల నియోజకవర్గంలో ఏ విధంగా వైసీపీ వాళ్ళని తెలుగుదేశంలోకి పంపటం, ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారు అనేది, అక్కడ సర్పంచ్ పదవి కోసం ఆ జోశెట్టి అతన్ని, ఆ వెంకటేశ్వర్లు అనే అతన్ని వాళ్ళు హతమార్చడం. అంటే అందులో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి వాళ్ళు కూడా A7 A8గా చేర్చారు. ఏ విధంగా జేబీఆర్ అనేటటువంటి పేరుతో ఉన్న వాహనం, ఆ వాహనంతో గుద్దించడం, అంటే ఇదంతా ఒక కుట్రగా మనకు కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే ఏంటంటే అధికారం, ఇవాళ అతని అధికారం కోసం మరి కుట్రలు కోవర్టులు 2 కళ్ళుగా అతను వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఇవాళ తెలుగుదేశం పార్టీ అప్రమత్తంగా ఉండాలని ఒక రాష్ట్ర నాయకత్వమే కాదు, పల్లెల్లో మండలాల్లో అక్కడ నాయకులు కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు చిత్తశుద్ధితో పార్టీలో ప్రవేశించారా, లేదు వేరే వక్ర బుద్ధితో, ఇట్లాంటి కుట్ర బుద్ధితో ప్రవేశించారా అనేది. దీనికి ఇంకా 2-3 మనం ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకోవచ్చు దీపక్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ ఒక్కటే కాదండి, స్వయంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు కూడా విజయవాడలో టీడీపీలో చేరారు. ఫోటోలతో సహా రిలీజ్ చేశారు, వీళ్ళని చేర్చుకున్నారు అని. ఎలక్షన్ ముందు వరదలప్పుడు ఆ ఫోటోలు బయటకు వచ్చాయి ఎక్కువే. దాంతోపాటు ఇప్పటికే అధికారుల్లో చాలా మంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోవట్లుగా పనిచేస్తున్నారు, ప్రస్తుత ప్రభుత్వానికి సహకరించట్లేదు, ఎమ్మెల్యేలకి మంత్రులకి సహకరించట్లేదు అనేది బ్యూరోక్రసీ వైపు నుంచి ఇదొకటి ఉంది. సో ఇన్ని ఉన్నప్పుడు మళ్ళీ ఇదొకటి వచ్చినట్లయితే దీన్ని ఎలాగా మనం ఇది చేసుకోవాలనే ఒక అంతర్మదనం చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా కనబడుతోంది. సో ఇది కార్యకర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఒక పాయింట్ని మనం దీపక్ రెడ్డి గారు ఇప్పటికే బ్యూరోక్రసీతో సఫర్ అవుతున్నారు. బ్యూరోక్రసీతో అంటే మొత్తం అంతా సిస్టమ్ అంతా కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో ఒకళ్ళో ఇద్దరో ఉన్నారు, వాళ్ళన్నీ చేరవేస్తున్నారు, సహకరించట్లేదు ప్రభుత్వానికి, మినిస్టర్స్కి, క్యాబినెట్కి, సీనియర్ అఫీషియల్స్కి, సెక్రటరీస్కి సహకరించట్లేదు, అన్ని మోసేస్తున్నారు అనేది కదా ఉంది కదా. ఈ మధ్య ఒక వార్త కూడా వచ్చింది, ఒక యూనియన్ నాయకుడు తన యూనియన్ మెంబర్స్ శాఖల్లో ఉంటే వాళ్ళ ద్వారా తెచ్చుకుని బయటికి లీక్ చేస్తున్నారు అనేది కూడా వచ్చింది. ఒకవైపు అలా సఫర్ అవుతూ, ఒకవైపు ఇలా సఫర్ అవుతూ, నేను చెప్పాను కదా టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళను కూడా చేర్చుకున్నారు. మరి చేర్చుకున్నారా, తెలియక చేర్చుకున్నారా, ఫోటోతో పెద్ద అమజ్ ఇష్యూ అయింది, మీకు తెలిసే ఉంటుంది ఇది. సో ఇలాంటి సందర్భంలో ఈ కోవర్ట్ ఆపరేషన్స్ ని ఆపడం ఎలా
అధికారంలో ఉన్నారు, అయినా ఆందోళన పడుతున్నారు. అది ఆశ్చర్యకరం అండి. ఈ బ్యూరోక్రసీకి వచ్చే ముందు కొన్ని చెప్పాల్సి వస్తుందండి. నేను నేషనల్ స్పోక్స్ పర్సన్ లాగా ఏదంటే అది మాట్లాడేదానికి రాదు, అందుకని ఒక బ్యాలెన్స్డ్ గా నేను చెప్తా. ఇప్పుడు మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి లైన్ లో ఎవరో ఒకరికి వాళ్ళు కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు, ఆ కాడరు ఆ లీడర్స్ కి సంబంధించిన వాళ్ళు 5 సంవత్సరాలు ఆ పర్టికులర్ పని వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే డబ్బులు సంపాదించుకున్నారు. సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రోడ్డు వరకు ఒక 10 లక్షల రోడ్డు వరకు అనుకోండి. సో దానికి కొన్ని కండిషన్స్ క్రైటీరియాస్ ఉంటాయి. ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా, ఇంత ఎక్స్పీరియన్స్ లాస్ట్ 3 సంవత్సరాల్లోనూ 5 సంవత్సరాల్లో చేసినట్టు ఉండాలా, ఇంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండాలా అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఏం చేసుకోలేదు గనక టీడీపీ వాళ్ళ దగ్గర న్యాచురల్ గా అటువంటి ఫెసిలిటీస్ లేకపోతే అటువంటి డబ్బు బలము ఉండదు. సో ఇక్కడ ఏమవుతా ఉంది, కొందరు మా నాయకులు అటువంటి వాళ్ళతో టైఅప్ అయ్యి చేసుకోవచ్చు కదా, కొంచెం ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుంది అని చెప్పి కొన్ని దగ్గరలో ప్రయత్నిస్తున్నారు. కొన్ని దగ్గరలో ఏమవుతా ఉంది అని అంటే వాళ్ళు వస్తే మనము వెల్కమ్ చేసుకుంటే ఏదో ఒక అండర్స్టాండింగ్ తో మనకి తప్పు లేదు అని కొన్ని దగ్గరలో అనుకునే వాళ్ళు 5 సంవత్సరాలు వైసీపీలో వాళ్ళు బెనిఫిట్ పొంది మా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రోజు వాళ్ళు మళ్ళా ఈడకొచ్చి పెత్తనం చెలాయించి ముందు సీట్ లో కూర్చుంటే కొందరికి మా వాళ్ళకు కూడా బాధ ఉంటది కదా. సో ఈ యాంగిల్లో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. లింక్డ్ విత్ వీరయ్య చౌదరి గారి కేసు అక్కడ కూడా నమ్మిచ్చి ఏ విధంగా అసలు పెద్ద కుట్ర సినిమాల్లో కూడా అటువంటి కుట్ర ఉండదు, అట్లా నమ్మిచ్చి ఏ విధంగా చేశారో జాగ్రత్త అని చెప్పి చంద్రబాబు గారు క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇది మేము మాకేమి భయము ఆందోళన అనేది లేదు. నేను చెప్పినా కదా, పార్టీ అంత బలమైన పార్టీ, అటువంటి గొప్ప పునాదుల పైన పుట్టిన పార్టీ, ఇటువంటిది మేము కాషన్ చేస్తాము. అడ్మినిస్ట్రేషన్ లో అయితే మేము చెక్ చేసుకుంటూ వస్తాం. సో పార్టీ వైజ్ ప్రాబ్లం లేదు. సో మా కార్యకర్తలకు కూడా మేము ఇటువంటి రిస్కులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఉండే సమస్య అంతా ఇక్కడ డిపార్ట్మెంట్ లో ఉండే సమస్య అయితే ఉంది. ఈ రోజు డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆఫీసర్స్ వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, ఈ గవర్నమెంట్ ఉద్యోగం మనం రిటైర్ అయ్యేదాకా మనకు ఉంటది కదా, మనకి ఏం కాదు కదా అని చెప్పి లోపల ఈ కుట్రలు చేసిన ఆఫీసర్స్ కొందరు ఐడెంటిఫై అయినారు. ఒక ఐపీఎస్ సంబంధించిన ఆఫీసర్ అరెస్ట్ అయిన తర్వాతనే రకరకాల ఈ ఇన్సిడెంట్స్ ఇటువంటి ఏమేమి జరిగినాయో బయటపడతా వచ్చింది. సో ఖచ్చితంగా కార్డరు వైసీపీ లీడర్స్ ది పెద్ద సమస్య కాదు, మేము దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాము. ఈ డిపార్ట్మెంట్ లో ఉండే కొందరు ఐఏఎస్లు, కొందరు ఐపీఎస్లు, ఇంకా కొందరు వేరే డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఈ దొంగల్నే టాక్ట్ఫుల్ గా హ్యాండిల్ చేసే ఇప్పుడు ఆ పార్టీకి కూడా ఒక ఐడియా వచ్చింది. సో దాన్ని కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చంద్రబాబు నాయుడు గారికి ఉండే గొప్ప ఎక్స్పీరియన్స్ తో ఇటువంటి వాళ్ళని కూడా ఈ రోజు వాళ్ళని పెట్టే అందులో డౌట్ లేదు. ఆయనకున్న అనుభవంతో ఆయన మనిషిని చూసే వాడి మూమెంట్ ఏంటి, ఎలాగా బిహేవ్ చేస్తాడు అని చెప్పే అంత ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ వలస పక్షులు వచ్చాయి, మనతో చేరాయి, మన దగ్గర ఉన్నాయి, వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి, నేనైతే ఎవరిని నమ్మడం లేదు, మీరు కూడా నమ్మొద్దు అని కదా ఆయన ఉద్బోధించింది వాళ్ళ కార్యకర్తలకి, మీ స్థాయి నాయకులకి. ఇప్పుడు ఆ వలస పక్షుల్ని తీసుకునేది ఎవరు? మీరు కాదు, కార్యకర్తలు కాదు, తీసుకునేది ఎవరు? పార్టీ నాయకత్వం కదా. తీసుకుని వాళ్ళు ఏమైనా చేస్తారేమో, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఇది కొంచెం ఎక్కడో తేడా కొడుతుంది. ఐ మీన్ తేడా అంటే పార్టీ నిర్ణయాలేమో నాయకత్వం తీసుకుంటుంది, జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా జరిగితే మీరు తప్పు చేసినట్టు అవుతుంది అని మా మీద బరువులు పెట్టడం ఏంటనే చర్చ. నాకు మీరు నంబర్ చెబితే ఐఎమ్ రిసీవింగ్ మెనీ నంబర్ ఆఫ్ మెసేజెస్ ఐఎమ్ రిసీవింగ్ రిగార్డింగ్ దిస్. ఒక మెసేజ్ చెప్తాను. భీమిలి నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్స్ కోసం అని చెప్పి కొంతమందిని తీసుకుని మా మీద తీసుకొచ్చి పెట్టారు, మధురవాడ అంట తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మా మాట వినేవాళ్ళు లేడు, వాళ్ళ మాట మేము వినాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ మెసేజ్ చెప్తున్నా, అన్ని చెప్పాలంటే చాలా టైం పట్టుద్దిలే, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. మా బాధ మీరన్నా తీరుస్తున్నారు, దీపక్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టాడు ఒక పెద్ద మనిషి. సో ఇది సిచ్యువేషన్. నిజంగా థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు, ఈ మెసేజ్ మీరు పెడతాము. ఎందుకు అనంటే ఇటువంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడే మార్పు అనేది వస్తుంది.
సో అందుకని నేను కోరేది ఏంటి అని అంటే, ఇప్పుడు పార్టీలో ఒక వ్యవస్థ ఉంది. ప్రతి జోనల్ కి ఆ పార్టీ ఆఫీస్ లో ఒక పార్టీకి సంబంధించిన మనిషి కూర్చుంటుంటారు. మీరు ఈ కంప్లైంట్స్ వారి దృష్టికి, పార్టీ ఆఫీస్ మెయిన్ సెంట్రల్ ఆఫీస్ దృష్టికి తీసుకోపోయినా, లేదు అని అంటే మీ జోనల్ కోఆర్డినేటర్ల దృష్టికి తీసుకోపోయినా, ఇవన్నీ రికార్డ్ అవుతాయి. సో వాళ్ళ మీద ఒక కన్నేసి పెడతాము. ఖచ్చితంగా రివ్యూ మీటింగ్స్, ఇప్పుడు లోకేష్ గారు పెట్టబోయే కొత్త సిస్టమ్ మంత్లీ కూడా ప్రాపర్ ఒక రివ్యూ ఉంటది, ప్రతి డీటెయిల్ లోకి పోతుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఒక జోన్ లో ఒక 14 నియోజకవర్గాలు చూసే దానికన్నా కూడా లోకేష్ గారి దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ఇస్ ఫార్ ఎక్కువ. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నుంచి నాకు మెసేజ్ వస్తుంది, ఇక్కడ ఇది జరిగింది చెక్ చేయండి అని చెప్పి. అంటే ఎటువంటి నెట్వర్క్ ఈ రోజు పార్టీలో ఉంది. యాక్షన్ ఇమీడియట్ గా రాలేదు అని అంటే తెలీదు అని అనుకోవడం అనేది అమాయకత్వము. ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్ గెటింగ్ రికార్డెడ్. ఇటువంటి తప్పులు ఎక్కడన్నా ఉన్నా కానీ దయచేసి సెంట్రల్ ఆఫీస్ కి మీరు చేర్చండి, దాని ప్రకారం దాని మీద చర్యలు ఉంటాయని చెప్పి మాత్రము నేను తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెంకటకృష్ణ. దీపక్ గారు ఒక్క నిమిషం అండి. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఒకటి, మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డే 1 చెప్పింది ఏంటి అంటే, 3 పార్టీలతో కలిపి ఒక సమన్వయ కమిటీ వేసుకుంటాం. సమన్వయం ఎవరినైనా తీసుకోవాలంటే పార్టీలో, ఏ పార్టీలోకైనా, టీడీపీలోకైనా, బీజేపీలోకైనా, జనసేనలోకైనా ఎవరిని తీసుకోవాలన్నా ఈ సమన్వయ కమిటీ చర్చించుకొని వాళ్ళెవరు ఏంటి ట్రాక్ ఏంటి చూసుకొని తీసుకుంటాము. మిగతా నిర్ణయాలకు కూడా పొలిటికల్ నిర్ణయాలకి, పరిపాలన కాదు, పొలిటికల్ నిర్ణయాలకి కూడా సమన్వయ కమిటీ ద్వారా జరుగుతాయని చెప్పారు. ఇంతవరకు అది చేయలే. మీ పార్టీలో కొందరు వస్తున్నారు, జనసేనలో కొందరు వస్తున్నారు, వాళ్ళు కూడా కోవట్లు అయి ఉండొచ్చు కొంతమంది, అందరినీ అనట్లేదు. అలాగని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేసిన, చాలా సీరియస్ గా వ్యక్తం చేసిన అనుమానాలు బేస్ చేసుకుని మీ పార్టీలో కూడా రావచ్చు, జనసేనలో కూడా వెళ్ళొచ్చు, చెప్పలేం కదా. కాబట్టి మీరు ఎలాంటి ఫిల్టర్స్ పెట్టుకున్నారు? అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. కాబట్టి సొంత పార్టీని మోసం చేస్తే కన్న తల్లిని మోసం చేసినంత పాపం వస్తుంది. ఆ కోవట్లు సొంత పార్టీని మోసం చేయడం కోసమే ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. ఏం చెప్తున్నా అంటే, జెండాను మోసి అజెండాను మోసి కొన్ని సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ, ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, కార్యకర్తల బలంతో ఏర్పడినట్టు నాయకుడు కాదన్న ముఖ్యం. కార్యకర్తలు లేని పొలిటికల్ సిస్టమ్ లో పార్టీ అనేది లేదు. బూత్ స్థాయి నుంచి జెండాని అజెండాని మోసి వాళ్ళు పార్టీలు లేపుతారు. వాళ్ళు వేసినట్టు ఫౌండేషన్ మీద, వాళ్ళు వేసినట్టు పిల్లర్స్ మీద ఏ రాజకీయ పార్టీ అయినా నిలబడతాం. అలాంటి పార్టీలో బయట నుంచి వచ్చేవాడిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు చెప్పారు భారతీయ జనతా పార్టీలో, మా పార్టీలో ఉన్న ఇప్పుడు మొన్న కూడా ఈ ఎలక్షన్స్ ముందు తిరుపతిలో ఉన్నట్టు కొన్ని కార్పొరేటర్లు మా పార్టీలో చేరాలంటే మేము కూర్చున్న ముఖ్యులు ఒక 5-6 మంది, ఆ ప్లస్ లేమి మైనస్ లేవని, మైనస్లు ఎక్కువ ఉంది దానిలో పెట్టి వద్దున ఆయన అని చెప్పాము. అంటే కొద్దిగా ఫిల్టరేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా లోకల్ స్థాయిలో, లోకల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి లోకల్ లీడర్ గురించి ఎక్కువ తెలియకపోవచ్చు. కాబట్టి స్థానికంగా ఉన్నట్టు నాయకులు గట్టిగా మన పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఎదురు నిలబడాలని అవసరం లేదు. పెద్దలకు చెప్పాలి, జిల్లా పార్టీకి కానీ మండల పార్టీకి కానీ, వీళ్ళొద్దు మనకు అవసరం లేదంటే కార్యకర్తలకు వ్యతిరేకంగా ఎవరు నిర్ణయం తీసుకునే సాహసం చేయరు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు మాకు అవసరం లేదు ఇలాంటి వారని చెప్పి నిలదీస్తే, ఇక్కడ పార్టీ అందరిది. కాబట్టి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల మాట వినాల్సిన అవసరం అధిష్టానికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఫిల్టరేషన్ అనేది గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఉంటే చాలా మంచిది. ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. అంటే లోకల్ పాలిటిక్స్ అక్కడ లోకల్ లెవెల్ ఉన్నటువంటి నాయకులకు ఎక్కువ తెలుస్తుంది. లోకల్ పాలిటిక్స్ కాదు. ఒక్క నిమిషం భాను గారు, లోకల్ పాలిటిక్స్ కంటే శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఎలక్షన్లప్పుడు టికెట్లు ఇవ్వడానికో, మరి అక్కడ ఉంటారు స్థానికంగా అర్హులైన వాళ్ళు, సుదీర్ఘకాలంగా జెండాలు మోసిన వాళ్ళు చాలా చోట్ల, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఉంటారు. అయినా సరే తీసుకొచ్చి మరి వాళ్ళకి డబ్బులు ఉన్నాయని తీసుకొస్తారో, లేకపోతే ఇంకొకటి ఉందని తీసుకొచ్చి టికెట్లు ఇస్తారు. అంటే ఎవరు ప్రోత్సహించినట్టు ఆ వలస పక్షుల్ని? నాయకత్వం ప్రోత్సహించారు. అది టీడీపీ అని కాదు, ఏ పార్టీ అయినా అందరూ చేసే పని అదే, ప్రోత్సహిస్తారు. వాళ్ళు చేసే దానికి అప్పుడు దాకా జెండాలు మోసిన వాళ్ళు వాళ్ళ గులాంగిరి చేయాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. వినకపోతే అది ఇంకో రకంగా పోద్ది. ఇవి ఇలాంటివి వచ్చినప్పుడేమో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఇది ఎట్లా సింక్ అవ్వట్లా? దీన్ని వలసలు ప్రోత్సహించేది నాయకత్వం, మోయాల్సింది కింద స్థాయి క్యాడర్. ఇప్పుడు పార్టీ అధినేత ఈరోజు చేసినటువంటి ఆ హెచ్చరిక, అప్రమత్తం చేయటం, అది కేవలం కార్యకర్తలను కాదు,
నాయకులను అప్రమత్తం దీపక్ రెడ్డి గారు లాంటి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకుల్ని, ఇన్ఛార్జీలని, మండల పార్టీ అధ్యక్షుల్ని, వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం అనమాట. ఏది ఇవాళ వీళ్ళ వల్ల కలుగుతున్నటువంటి హాని, ఆ టార్గెట్ ని ఎంచుకోవటం, టార్గెట్ ని ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. అంటే పర్మనెంట్ క్యాడర్ ఎవరు ఇవాళ మరి 40 ఏళ్లుగా పార్టీ జెండా మోసినాళ్ళు, లేకపోతే మధ్యలో వచ్చి ఈ విధమైనటువంటి లబ్ధి పొందేవాళ్ళు, అధికారం ఎక్కడుందో అక్కడికి చేరటం, రాజకీయం వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఏంటి, వాడు వ్యాపారం సాగాలంటే పార్టీలో, అధికార పార్టీలో చేరాలి. రేపొద్దున ఆ పార్టీ గెలిచేటటువంటి ఆ పార్టీలో చేరతాడు, ఈ పార్టీ గెలిచేటటువంటి ఈ పార్టీలో చేరతాడు. ఇప్పుడు ఈ చేరికల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పారు, లోకేష్ బాబు టీం. ఇప్పుడు ఆయన లోకేష్ బాబు నిన్న ప్రసంగంలో కూడా, మీడియా చిట్ చాట్ లో కూడా మాట్లాడుతూ ఏమన్నారు, ఇప్పుడు ఈ వర్కింగ్ గ్రూపులు కొన్ని పెడుతున్నామన్నారు. అంటే మండల స్థాయి నుంచి పోలిట్ బ్యూరో స్థాయి వరకు కూడా నియోజకవర్గం, జిల్లా వర్కింగ్ గ్రూపులుగా పెట్టి మరి వాళ్ళకి ఇచ్చేటటువంటి దిశానిర్దేశంలో అన్నా ఈ స్క్రీనింగ్, ఈ స్కానింగ్ జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ చేరిపోయిన కోవర్టులు వాళ్ళది ఒక పక్కన పెట్టండి, కొత్తగా చేరే కోవర్టుల కన్నా అడ్డుకట్ట వేయాలి. అంతే కదా. ఇప్పుడు ఏది ఆల్రెడీ చేరిన కోవర్టుల్ని మరి ఎట్లా దారికి తెచ్చుకోవటం, అది ఆలోచించండి. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. అవును, ఆ నాయకత్వం తీసుకుంటుంది. ఇప్పుడు కొత్తగా చేరేటటువంటి ఈ చేరికల్లో కోవర్టులు లేకుండా చూసుకోవాలి. ఏముంది, ఇప్పుడు సపోజ్ ఒక మున్సిపాలిటీలో కార్పొరేటర్లు తక్కువ ఉంటారు, అధికార పార్టీకి, వైసీపీకి ఎక్కువ ఉంటారు, పోతే అది పోతుంది. వైస్ చైర్మన్ పోస్టో లేకపోతే మేయర్ పోస్టో ఏదో ఉంటది కదా, పోతే అది పోతుంది. అనవసరంగా వాళ్ళని తీసుకోవడం, గడువు ఎంత ఉంది, 8 నెలలు 9 నెలల్లో ఉంది. వాళ్ళని తీసుకొచ్చి, ఆ కార్పొరేటర్లను తీసుకొచ్చి ఆ ఉన్న కార్యకర్తల మీద రుద్ది, ఇప్పుడు ఉదాహరణకు తిరువూరులో అలాంటిదే జరుగుతున్నట్టు ఉంది. తిరువూరులో ఆ మేయర్ పదవిను, చైర్మన్ పదవిను కైవసం చేసుకోవడం కోసం వైసీపీ వాళ్ళు కొంతమంది ఇటు వస్తామంటున్నారు టీడీపీలోకి. వాళ్ళని ప్రోత్సహిస్తే కార్యకర్తలకేమో ఇష్టం లేదు మరి. సో ఇలాంటివి ఎలా అనేది ఒక పాయింట్. రెండవది, ఇక మనం ఇంకొక అంశంలోకి వెళితే, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడిన మాటలు, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, కొత్త ఉద్యోగం, పైగా వచ్చిన తర్వాత 3.5 లక్షల ఉద్యోగాలు పీకేశారు అనే మాట. సో ఎందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నాడు? నేను దాకా చెప్పాను కదా, ఆయనే వాళ్ళ ఉద్యోగులు కాదని అప్పుడు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఉద్యోగులు అని ఆయన చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్ ఏంటి అంటే, ఇందాక మళ్ళీ చెప్పవసరలా, ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా కొత్తగా ఇవ్వలేదు, ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు 3.5 లక్షల ఉద్యోగాలు బీకేసింది, 2.5 లక్షలేమో వాలంటీర్లట, ఇంకొక 50,000 ఎంతో వాళ్ళు చెత్త బళ్ళు నడిపే వాళ్ళు, బండికి 2 ఉంటారు, వాళ్ళ ఉద్యోగాలు బీకేశారు, ఇంకేవో లెక్కలు చెప్పాడు ఆయన. సో ఈ ఉద్యోగాలు బీకేశారనే జగన్మోహన్ రెడ్డి గారి విమర్శ మీద మీ రియాక్షన్ ఏంటి? 151 ఎమ్మెల్యేల నుంచి 11 ఎమ్మెల్యేలకు బడిపోయి ఇప్పుడు గోచి ఒకటి మిగిల్చినారు. ప్రజలు ఆ గోచి పీకేస్తారేమో భయమో ఆందోళనతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తా ఉంది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తానండి. మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఆ వాలంటీర్లని మీరు పార్టీకి పనిచేయండి, 3 నెలలు రిజైన్ చేయండి అని కొన్ని దగ్గరలో చేయించినారు, కొన్ని దగ్గరలో బెదిరించి వాళ్ళు చేయించుకున్నారు. ఇది చేసింది వాళ్ళు కాదా అంటే ఏ విధంగా ఈ రోజు ఇట మాట్లాడతారు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండోది, జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పి ఎందుకు ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఇవ్వలేదు అనేది రెండో పాయింట్. మూడోది, 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా పెట్టలేదు ఎందుకు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. లాస్ట్ పాయింట్, వాళ్ళు ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో, అప్పుడు నేను కూడా కౌన్సిల్లో ఉండేను, అప్పటి మంత్రి గౌతమ్ రెడ్డి గారు క్లియర్ గా ఇన్ రైటింగ్ టీడీపీ టైంలో 5.35 lakh జాబ్స్ వచ్చినాయని చెప్పి ఇచ్చినారు. సో ఏమి జరిగింది అనేది మనకు క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఈ రోజు ఇటు మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్. మొన్ననే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయటం జరిగింది. ఏది, ఈ షార్ట్ స్పాన్ లో ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి, దాదాపు 8 లక్షల కోట్లు పైగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఎన్ని జాబ్స్ ఏ సెక్టర్ లో అని చెప్పి కూడా మేము చూపించటం జరిగింది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు ఇచ్చే P4 మోడల్లో మేము కూడా గవర్నమెంట్ తరఫున, సిటాప్ తరఫున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడల్లో గ్రామంలోనే మేము ఉపాధి కలిగించే విధంగా కూడా ఇప్పుడు ఆల్రెడీ పైలట్ కొన్ని దగ్గరలో జరుగుతూ ఉండే. ఇంత వర్క్ జరుగుతున్నప్పుడు కూడా ఈ విధంగా రాజకీయంగా ఇటువంటి
తక్కువ స్థాయి కామెంట్స్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సూటిగా వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తూ ప్రజలు కూడా ఇవంతా గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అంటాడు ఆయన, ఉద్యోగులు అప్పుడున్న ఉద్యోగుల్ని వీళ్ళు మోసం చేశారు, జగన్ రెడ్డి మీకు ఏం చేయలేదు, నేను చేస్తాను అని చెప్పి మోసం చేసి తీసుకున్నారు, వాళ్ళకి ఇప్పుడు డిఏలు లేవు, ఏంటి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు. అసలు ఐఆర్ ఎప్పుడు ఇస్తారు? పిఆర్సీకి ముందు ఇస్తారు. పిఆర్సీ వేసేటప్పుడు కదా ఐఆర్ ఇచ్చేది. సరే డిఏ అంటే మరి డిఏ స్పెండింగ్ ఉన్నట్టున్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో పెండింగ్ పడిన కొన్ని ఉద్యోగులకు రావాల్సిన కొన్ని బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తర్వాత ఇలాంటి ఏవో ఇంకా కొన్ని డ్యూస్ ఉన్నట్టున్నాయి ఉద్యోగులకు సంబంధించి. ఆయన దాన్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నట్టుగా అనిపించింది ఇవాళ ఆయన మాటలు వింటుంటే. ఉద్యోగుల విషయంలో మీ ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? క్లియర్ గా మీరు చూస్తే అండి, గత ప్రభుత్వాల్లో ఎప్పుడు టీడీపీ ఉన్న టైము, ఈ వైసీపీ ఉన్నదో, కాంగ్రెస్ టైంలో మీరు ఫిగర్స్ అన్ని కంపేర్ చేసుకుంటా వస్తే హైయెస్ట్ ఈ ఫిట్మెంట్స్, ఈ బెనిఫిట్స్ అన్ని కేవలం టీడీపీ ప్రభుత్వం టైంలోనే జరిగినాయి. ఇవన్నీ విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇంతకు ముందు కౌన్సిల్లో నేను కాగితాలు చూసి చెప్తా ఉన్నాను. సో వీరు మాట్లాడేది బేసిస్ రుజువు చూపించమని చెప్పండి, లేవు అనేదో లేకపోతే చేయలేదు అనేదో కాగితం చూపించమని చెప్పండి, ఊరికే మాట్లాడితే కాదు. సో ఎక్కువ బెనిఫిట్ ఉద్యోగస్తులకి కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో కూడా రావటం జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫర్దర్ రిక్వెస్ట్ ఏమేమి ఉన్నాయో అవి కూడా కన్సిడరేషన్ లో తీసుకొని అవి కూడా రిజాల్వ్ చేసే విధంగా ముందుకు పోతున్నామండి. అంటే ఇంకొక పాయింట్, ఉద్యోగులు నిన్నటి నుంచి కొంత వాళ్ళలో కూడా ఒక చర్చ ఉంది, అంతా బాగుంది, కానీ మహానాడులో మాకు సంబంధించిన అంశం కూడా ఒక ప్రస్తావన, ఒక చర్చ, ఒక తీర్మానం ఏదో సంథింగ్ ఉంటుంది కదా. సో చర్చించుంటే బాగుండేది ఉద్యోగులకు సంబంధించి. ఎందుకంటే మేము కూడా చాలా కష్టపడ్డాం ఈ ప్రభుత్వం రావడానికి, వచ్చిన తర్వాత కూడా సహకరించాము. మా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు అందరం సహకరించాం కదా. మాకు సంబంధించిన చర్చ కూడా ఉంటే బాగుండేది అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. మరి ఇప్పటికైతే జరగలేదు, రేపు బహిరంగ సభ సందర్భంగా ఏమైనా చేస్తారా అంటే జస్ట్ మీ దృష్టికి తెస్తున్నా నేను. ఈసారి కొంచెము క్లారిటీ అందరికి రావాలి. జనరల్ గా పండగ రకంగా అందరు రావటము, ఏదో అక్కడ ఎంజాయ్ చేసి పోవటం అనే లైన్ లేదు ఈసారి మహానాడు ఫస్ట్ 2 days కేవలం ఇన్విటేషన్స్ ఇచ్చిన వాళ్ళకే, ఆహ్వానం పంపించిన వాళ్ళే రావాలా, అందరూ వచ్చేదానికి కూడా లేదు. సో ఫస్ట్ డే కేవలం పార్టీ సంబంధించిన చర్చలే జరిగినాయి, రెండో రోజు ప్రభుత్వానికి సంబంధించిన చర్చలు జరిగినాయి. సో ఇది ఇట్ వాజ్ ఓన్లీ డిస్కషన్. సో అక్కడ ఉన్న లిమిటెడ్ టైం, ఒక రోజులో ఉండే ఆ ఫ్యూ అవర్స్ లో ఎన్ని పాయింట్స్ కవర్ చేయగలుగుతామో ముఖ్యమైన అంశాలే పికప్ చేయడం జరిగింది. దానికి ఒక కమిటీ పెట్టుకొని అనేక పాయింట్స్ మేము లేవనెత్తి దాంతో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ కమిటీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎస్, ఇది వచ్చుండకపోవచ్చు, ఎందుకు అని అంటే టైం తక్కువ ఉంది కనుక. కానీ ప్రభుత్వ దృష్టిలో అది లేదు అని అనుకోవటము తప్పు. ఖచ్చితంగా ప్రతి చిన్న ఫ్యాక్టర్ కూడా ముఖ్యమంత్రి గారు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకేమైనా గ్రీవియన్సెస్ ఉన్నా గానీ తెలిపితే ఖచ్చితంగా అడ్రస్ అయ్యే విధంగా ముందుకు పోతున్నారు. ఈవెన్ మా కార్యకర్తలకు కూడా ఏదైనా సమస్య వస్తే నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక యాప్ పెట్టి అక్కడే డైరెక్ట్ గా ఎమ్మెల్యే అడ్రస్ చేసే విధంగా ఒక సిస్టమ్ ఈ రోజు తీసుకొని రావడం జరిగింది. సో అంత ఫైన్ గా అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారు. ఎస్, గతంలో జరిగిన తప్పులన్నీ ఇమీడియట్ గా ఓవర్ నైట్ సరిదిద్దలేరు. ఎందుకంటే మీరు ఇందాకనే మనం మాట్లాడినాం, కోవర్ట్లో ఉండరు ఏది ఈ బ్యూరోక్రసీలో కూడా అని చెప్పి. సో వాళ్ళు ఆ స్పీడ్ లో ముఖ్యమంత్రి గారు చేయాలా అని అనుకునేంత స్పీడ్ లో వీళ్ళు పరిగెత్తడం లేదు, అంత కోఆపరేషన్ ఉండదు. బట్ ఇవన్నీ కూడా ఇన్ ద డ్యూ కోర్స్ సరిదిద్దుతారు అని చెప్పి మాత్రం మీరు అన్న పాయింట్ కరెక్టే. పై స్థాయిలో ఉండే అధికారులు కొంతమంది ఒకరిద్దరు అటు ఇటు చేసినా కింది స్థాయిలో ఉండే ఈ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల్ని, ఇట్లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత వేధించాడు అనేది తెలిసిన విషయమే కదా. వాళ్ళందరూ చాలా చాలా కష్టపడ్డారు. ఎంత తొందరగా ఈ ప్రభుత్వం పోతుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదురు చూసి డెఫినెట్గా ఎలక్షన్స్లో వాళ్ళు చేయాల్సింది, వాళ్ళు కష్టపడ్డారండి. అందులో మనం డెఫినెట్గా దాన్ని గుర్తించి తీరాలి. మెజారిటీ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ యూనియన్స్ కూడా అయితే బాధితులు వాళ్ళని అవమానించింది ఎప్పుడు మర్చిపోలేము కదా. అదే కదా, చదువు చెప్పే టీచర్ లిక్కర్ షాప్స్ ముందు. సో అన్ని బాధలు ఎదురు బాధితులుగా ఉన్న వాళ్ళు ఇవాళ ఏమనుకుంటున్నారంటే మా గురించి కూడా ఒక చర్చ. అఫ్ కోర్స్ ఇప్పుడేం ముగిసిపోలేదు, రేపు చాలా పెద్ద సభ ఉంది కాబట్టి ఆ సభ సందర్భంగా కూడా
ఆ ప్రస్తావన తెచ్చి వాళ్ళ గురించి చేయొచ్చు. అంటే మీ దృష్టికి తెస్తున్నా, మీరు యాడ్ చేయొచ్చు రేపటి ఎజెండాలో. ఓకే, దట్ ఇస్ అప్ టు యూ అండి. ఇక్కడ భానుప్రకాష్ రెడ్డి గారు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు, పైగా ఉన్న ఉద్యోగాలు బీకేశారంటే ఆయన నోటితో ఆయనే ఈ వాలంటీర్లు మాకు జీతం పెంచమని అడిగితే మీకు జీతాలు కాదు, మీకు ఉన్నవి గౌరవ వేతనాలు మాత్రమే, మీరు అసలు ఉద్యోగులు కాదు, మీరు వాలంటీర్లు, మీరు ఏంటది సేవకులు, అంతేగా సేవకులు, అలాంటి వాళ్ళు మీరు, మీకు గుర్తింపు ఏం లేదు, మీకు జీతం పెంచడం ఏంటంటే ఆయనే అని ఇప్పుడు 2.5 లక్షల మంది ఉద్యోగాలు బీకేశాడని ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు భానుప్రకాష్ రెడ్డి గారు. అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అసలు వాలంటీర్స్ ఏమన్నాడన్నా మీరు మర్చిపోయారు, జగన్ అన్న సైన్యంతో పోల్చారు. అవును, జగన్ అన్న సైన్యంతో అంటే నీ సైన్యాన్ని తీసేస్తే 2.5 లక్షల ఉద్యోగాలు తీసేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతావయ్యా నువ్వు? అసలు ఆంధ్రప్రదేశ్ ని నిరుద్యోగ ప్రదేశ్ గా మార్చింది నువ్వు కాదా? 2019 నుంచి 2024 వరకు ఏం చేసావయ్యా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? ఫస్ట్ నీ లెక్క చెప్పు. మమ్మల్ని అడిగా ప్రశ్నించే ముందు వేలు నీ పక్క చూపించుకో. నువ్వు ఎన్ని ఇచ్చావు? 5 సంవత్సరాల కాలం ఏమన్నా వచ్చిందా? పారిశ్రామిక అభివృద్ధి అయినా జరిగిందా? ఉద్యోగ నియామకాలతో పాటు ఈ ఇండస్ట్రీస్ లో ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిరుద్యోగులకైనా కల్పించావా? నిన్ను చూసి భయపడి పారిపోయే పారిశ్రామికవేత్తలంతా బయట రాష్ట్రాలు పారిపోయారు కదయ్యా. నువ్వు ఈ రోజు మాట్లాడేది నిరుద్యోగం గురించి. నువ్వు నీ చుట్టూరు ఉంటే కోటరీకి ఉద్యోగం దొరికింది వైసీపీ టైంలో. నీవు నీ చుట్టూరు ఉంటే కోటరీకి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 24 వరకు ఉద్యోగాలు దొరికాయి తప్ప మిగతా ఎవరికి న్యాయం జరగలేదు. కాబట్టి గురుగింజ అని ఉంటది, అది నువ్వు చూసుకుంటే మంచిది. గురుగింజ సామెత ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోతుంది. ఆయన ఓటమి చెందిన తర్వాత అసలు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఆయనకి అర్థం కావట్లేదన్న. ఓటమి చెందిన తర్వాత కేవలం ప్రతిపక్ష హోదా లేకుండా చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు వారు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే. కాబట్టి మీరు గమనించినట్టయితే వరుసగా ఆయన కానీ మాట్లాడుతున్నట్టు మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తేడా కనపడుతుంది మాకైతే. వారు మాట్లాడుతున్నట్టయితే అంటే భయపడిపోయాడన్నా. ఇంతకుముందు దీపక్ అన్న చెప్పినట్టు ఆ 11 స్థానాలు కూడా ఎక్కడ సింగిల్ డిజిట్ పడిపోతుందనే భయం వచ్చేసింది. ఎందుకంటే ఒక మంచి స్వచ్ఛమైన పరిపాలన మా ఎన్డీఏ కూటమి మేము ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రప్రదేశ్ మేము ముందుకు తీసుకుపోతున్నాం. మీ మారగా ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అంధకార ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, నిరుద్యోగ ప్రదేశ్గా మేము చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మేము 1 సంవత్సరం ఏడాది కాలంలో ఊహించని విధంగా మేము అభివృద్ధి పదంలో మేము ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి మా అభివృద్ధిని ఓర్వలేక చూడలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడినా సరే నీటి మీద రాతలు అంతే అన్న. నీటి మీద రాత రాస్తే ఏమవుతుందో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని నమ్మే పరిస్థితులు లేరు. రైట్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఆయన ఎత్తుకోవడమే ఈ ఉద్యోగాల గురించి ఎత్తుకున్నాడు. అదొక పాయింట్ అయితే, మహానాడు మొత్తం డ్రామా ఈ పదం ఆడాడు. మహానాడు అంతా ఒక డ్రామా. అక్కడ అన్ని లేని అబద్ధాలు వండివారుస్తున్నారు, జనాన్ని తప్పుదో పట్టిస్తూ అబద్ధాలు చెప్తున్నారు జనానికి అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడిన మాటలు. అంటే టీడీపీ అంటేనే తెలుగు డ్రామాల పార్టీ, అది వాళ్ళు పెట్టిన పేరు అని అన్నాడు. అతను ఏదో సత్తా గురించి కూడా మాట్లాడాడు. ఏది మీరు కడపలో మహానాడు పెట్టడం సత్తా కాదు, అక్కడ జగన్ని తిట్టడం సత్తా కాదు, మీరు హామీలను నెరవేరిస్తే అది నిజమైన సత్తా అన్నాడు. ఇప్పుడు ఇదే మీరన్న ఈ ఉద్యోగాలు, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు తీసేశారు? 3 లక్షలు తీసేశాడు. 3 లక్షల ఉద్యోగాలు ఇవాళ అవి ప్రొడక్టివ్ జాబ్సా, నాన్ ప్రొడక్టివ్ జాబ్సా? ఇప్పుడు అవి లేకపోవడం వల్ల ఇవాళ సేవల్లో లోపం జరిగిందా? ఇప్పుడు వాలంటీర్లు అసలు ఆ ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్ ద్వారా జరిగినాయా? ఆ వాలంటీర్లు లేకపోవడం వల్ల ఆగిందా? ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. అవును, మంత్రులు ముఖ్యమంత్రి ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. రేషన్ వెహికల్స్ డ్రైవర్ పోస్టులే పోయినాయి అన్నారు. రేషన్ ఆగిందా? ఇప్పుడు చెత్త తీస్తున్నారా లేదా? చెత్త వాహనాలు అంటే ఏంటంటే జగన్ సృష్టించిన ఉద్యోగాలు నిరర్ధక ఉద్యోగాలు. మనకేంటి అసెట్స్ లేదు, ప్రొడక్టివ్ అసెట్స్, నాన్ ప్రొడక్టివ్ అసెట్స్ అంటాం. ఉత్పాదక వ్యయం, అనుత్పాదక వ్యయం అని రాస్తున్నాం. అట్లాగే ఇవాళ ఇతను పెట్టిన ఈ ఖర్చు ఇది నిరర్ధక ఖర్చు. ఒకవేళ వాలంటీర్లే తీసేశారు, 2023 ఆగస్టు 15కి అవి రెన్యువల్ చేయాలి. అవును, రెన్యువల్ చేసావా? చేయలే. అంటే వాలంటీర్లను తీసేసింది ఎవరు? ఆయనే చెప్పాడు, మీరు ఉద్యోగులు కారని చెప్పాడు. వాళ్ళతో మిగతా వాళ్ళతో రాజీనామాలు చేయించారు. అవును, ఏది రాజీనామాలు చేయిస్తే 3 నెలలు అడ్వాన్స్ ఇస్తాను ఎలక్షన్ వాడుకున్నాడు.
అంటే నువ్వు వాలంటీర్ల పొట్ట నువ్వు కొట్టి వాళ్ళ వాలంటీర్లను తీసేశారు, వాహన డ్రైవర్లను తీసేశారంటే ఈ 3 లక్షల ఉద్యోగాల వల్ల ఇవాళ ఈ ప్రభుత్వానికి మొదటి సంవత్సరం 3,000 కోట్లు ఆదా అయినట్టు. అవును. అంటే ఇప్పుడు వాలంటీర్ల మీద 2,000 కోట్లు దండగండి అప్పట్లో అతను పెట్టింది. ఆ 5 ఏళ్లలో 10,000 కోట్లు వృధా వినియోగం. ఆరపోసాడు. అవి లేకపోయినా ఇప్పుడు ఆయన కోసం పనిచేసే వాళ్ళకి, నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళకైతే ఓకే, మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఆయన తయారు చేసిన ప్రైవేట్ సైన్యం అది. అంటే అసలు మనకి తెలుసు ఈ పట్టభద్రుల్లో నిరుద్యోగిత జాతీయ స్థాయిలో 17% ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో 27% అట. అంటే గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్. ఇవాళ జగన్ ఓటమికి ప్రధాన కారణం నిరుద్యోగం. మొత్తం యువతంతా ఇవాళ అతని వెంట ర్యాలీ అయ్యారు. ఎవరు? ఆ యువగళ పాదయాత్రలో లోకేష్ వెంట. ఎవరో దాకా ఎందుకు, నీ సొంత చెల్లె విమర్శించింది. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో ఇస్తానన్నావన్నాయి, వదిన సాక్షి క్యాలెండర్ ప్రతి జనవరిలో ఇచ్చింది. నువ్వు అసలు మరి 5 జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి, 5 జనవరిలో వెళ్ళిపోయాయని ఎవరు విమర్శించారు? షర్మిల. అంటే జగన్మోహన్ రెడ్డి అతను ఏంటంటే ఇప్పుడు మన భానుప్రకాష్ గారు అన్నారు ఏదో తేడా కొడుతుంది. మరి ఆ తేడా సంగతి ఏంటో వాళ్ళే చెప్పాలి. దీపక్ రెడ్డి గారు ఇక్కడ ఫైనల్ గా ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడిన స్పీచ్ లో చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. రాయలసీమ అభివృద్ధి గురించి, తర్వాత 10 రోజుల్లో కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తున్నాం, శంకుస్థాపన చేస్తున్నాం అని చెప్పారు. అమరావతి రాజధాని గురించి చెప్పారు, పోలవరం గురించి చెప్పారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు, డెవలప్మెంట్ గురించి చెప్పారు, విశాఖని ఆర్థిక రాజధాని చేయబోతున్నామని చెప్పారు, ఇంకా ఇండస్ట్రీస్ ఏమేమి వస్తున్నాయో చెప్పారు. ఇట్లా మొత్తం ఒక ఇది ఇచ్చారు కదా, అన్ని రకాల చెబితే ఏనేంటి మహానాడు ఒక డ్రామా అని మాట్లాడితే, మహానాడు ఆయనకి 42వ 43వ మహానాడు, సబ్జెక్టు కరెక్షన్. మహానాడు గురించి ఆయనకి తెలిసింది చాలా తక్కువ. ఆయన పార్టీకి ప్లేనరీ పెట్టిందే ఒక్కసారి, అది కూడా శాశ్వత అధ్యక్షుడు అయిపోదాం అనుకున్నాడు. ఆయన మహానాడు డ్రామా అంటే మీకేమనిపించింది? వైఎస్ఆర్ సిపి అంటే వైఎస్ఆర్ క్రిమినల్స్ పార్టీ అని పాత రోజుల్లో అనుకునే వాళ్ళండి. ఇప్పుడు మాత్రము ఎప్పుడు సత్యం రాయని చెప్పని పార్టీ. సో వాళ్ళని పెద్ద సీరియస్ గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పండగ రకంగా మేము జరుపుకుంటుండే దాన్ని ఎట్లా రాక్షసులు వచ్చి అపశకునాలు మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతుంటాడు. అంతకన్నా సీరియస్ గా పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళు చూసాము ఏ విధంగా ఒక చర్చ జరిగిందో గత 2 రోజుల్లో. సాధ్యమైనంత వరకు పెద్ద జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతామో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి కామెంట్ చేయటం అని కూడా మేము పెద్ద చేయలేదు. మీరు అదే మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే 1111 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పించినారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి 11 మంది ఉండారు కదా, అట్లా 1111 సార్లు చెప్పించినారు. సో మేము ప్రోగ్రెసివ్ గా మా పార్టీని ఎట్లా బలపరుచుకోవాలా, ప్రభుత్వము పనితీరు ఇంకా మెరుగుపరిచే విధంగా ఎట్లా చేయాలా అని చెప్పి ఒక ప్రోగ్రెసివ్ డిస్కషన్ జరిగింది. అది అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఎవరికన్నా అర్థం అవుద్ది. సో 11 పార్టీ వాళ్ళకి అర్థం కాదులేండి. ఇంకా దాని గురించి వాళ్ళని అంతకన్నా సీరియస్ కూడా తీసుకోవాలి.